హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనకు మైనింగ్ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి 1213 పోస్టులు భర్తీ చేయడానికి అఫీషియల్గా ఒక కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు సెక్యూరిటీ గార్డ్ పోస్ట్ కూడా మనకు భర్తీ చేస్తున్నారు. ఇవే కాదు, ఇంకా చాలా రకాల పోస్టులు కూడా భర్తీ చేస్తూ ఉన్నారు. అండ్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే 10th అర్హత పోస్టులు ఉన్నాయి. డిప్లొమా స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు, లేదంటే కనుక గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా 10th+ ఐటీఐ చేసినటువంటి వాళ్ళు కూడా మంచి ఆపర్చునిటీ అయితే ఉందన్నమాట. ఈ వీడియోలో వచ్చేసి పూర్తి డీటెయిల్ చెప్తాను. ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ అంటే దీనికి ఎలాంటి ఎగ్జామ్ కానీ అంటే రాత పరీక్ష కానీ ఇలాంటిది అయితే కండక్ట్ అయితే చేయరు. అండ్ అప్లికేషన్ ఫీజు కూడా లేదనమాట. మరి ఏ విధంగా మనకు సెలెక్ట్ చేస్తారు ఎగ్జామ్ లేకుండా అనుకుంటే కనుక మీకు వచ్చినటువంటి క్వాలిఫికేషన్ ఉంటుంది కదా, ఆ క్వాలిఫికేషన్ వచ్చినటువంటి మార్కులను బేస్ చేసుకొని మిమ్మల్ని డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే పిలిచి మీ డాక్యుమెంట్స్ అన్ని కూడా ప్రాపర్గా చెక్ చేసి మిమ్మల్ని సెలెక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఈ వీడియోలో వచ్చేసి పూర్తి డీటెయిల్ చెప్తాను. ఈ నోటిఫికేషన్కి క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్ అండ్ ఇంపార్టెంట్ ఇయర్స్, అదేవిధంగా ఈ విధంగా మనకు నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్ చెప్తాను కాబట్టి వీడియోని ఇంటర్వ్యూ చూసి క్వాలిఫికేషన్ ఉంటే కనుక అప్లై చేసుకోండి. అండ్ వీడియో ప్రతి స్మాల్ లుక్ వచ్చిందంటే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరికి లైక్ అయితే చేయడం పడదు. అదేవిధంగా మీకు ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన పిల్లకని అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. నెక్స్ట్ మనకు నోటిఫికేషన్ డీటెయిల్స్ వెళ్ళిపోయినట్టయితే మనకి ముందుకు వచ్చేసి ఇంపార్టెంట్ డేట్స్ అనమాట. ఈ నోటిఫికేషన్ మనకి ఎప్పుడు రిలీజ్ అయిందంటే కనుక November 10, 2025 మనకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం అయితే జరిగింది. అండ్ ఇంపార్టెంట్ డేట్స్లో మనకు ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే November 17, 2025 ఈ నెల 17వ తేదీ నుంచి ఆన్లైన్ అప్లికేషన్ మనకు స్టార్ట్ అవుతుంది. ప్రజెంట్ ఇంకా వీడియో చేసే టైంకి ఇంకా అప్లికేషన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి ఈ నెల 17వ తేదీ వరకు వెయిట్ చేయండి. అప్లై లాస్ట్ డేట్ November 30, 2025 మనకు ఈ నెల 30 తేదీ వరకు మాత్రం టైం అయితే ఇచ్చాడు. మీరు క్వాలిఫికేషన్ ఏజ్ ఉంటే కనుక మీరు అన్ని కూడా డాక్యుమెంట్స్ అన్ని కూడా ప్రాపర్గా రెడీ చేసుకొని పెట్టుకోండి. అప్లికేషన్ స్టార్ట్ అయిన తర్వాత వెంటనే అప్లై చేసుకోండి. లాస్ట్ డేట్ వరకు అయితే వెయిట్ చేద్దండి. ఎందుకంటే అప్లై చేసుకుని చాలా తక్కువ టైం మాత్రం ఇచ్చారు కాబట్టి మనకు సర్వర్ ఇష్యూ అయితే ఉంటుందన్నమాట. ఇక దీనికి ఎవరైతే సెలెక్ట్ అవుతారో షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్ వాళ్ళకు మెరిట్ లిస్ట్ అనేది December 22, 2025 మనకు ఓవరాల్గా మనకు 40 రోజుల్లో మాత్రమే మనకు సెలక్షన్స్ అనేది కంప్లీట్ అయితే చేసి మనకు మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. ఎవరు సెలెక్ట్ అయ్యారు, ఎవరు సెలెక్ట్ అవ్వలేదు అనేది మొత్తం కూడా. ఇక నెక్స్ట్ మనకు ముందుగా ఏజ్ లిమిట్ విషయానికి వస్తే కనుక మనకు ఏజ్ లిమిట్ అనేది August 1, 2025 అయితే మన ఏజ్ అయితే కౌంట్ అయితే చేస్తూ ఉన్నారు. మనకు మినిమం ఏజ్ లిమిట్ 18 సంవత్సరాలు అయితే ఉండాలి. మ్యాక్సిమం 26 years ఉన్నటువంటి యువర్ ఈడబ్ల్యూఎస్ అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక SC, ST వాళ్ళు వచ్చేసి 18 నుండి 31 వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళు వచ్చేసి 18 నుండి 29 వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. దీనికి వాళ్ళు వచ్చేసి 36 years వరకు అప్లై అయితే చేసుకోవడానికి టైం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది వీళ్ళకు. అయితే ఇక్కడ ఇచ్చినటువంటి ఏజ్ లిమిట్ అని మీకు August 1కి అయితే కౌంట్ అయితే చేసుకోండి. అండ్ మీరు యువర్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు డేట్ ఆఫ్ బర్త్ కట్ ఆఫ్ కూడా పెట్టడం జరిగింది. August 2, 1999 నుండి 2007 8 August 2 నుండి మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే వాళ్ళు క్లియర్ కట్గా మెన్షన్ చేశారు. ఇక్కడ చూసుకుంటే ఆల్ డిసిప్లిన్స్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ కానీ ఆల్ డిసిప్లిన్స్ ఆఫ్ డిప్లొమా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మీరు ఆ క్వాలిఫికేషన్ అప్లై చేసుకుంటే కనుక మెరిట్ షెల్ బి డ్రాన్ ఆన్ ద బేస్ ఆఫ్ మార్క్స్ మనకు స్కోర్డ్. ఏదైతే మీరు అప్లై చేసినటువంటి క్యాండిడేట్స్ ఎవరుతున్నారో మీకు క్వాలిఫికేషన్ ఉన్నటువంటి ఎగ్జామినేషన్లో అంటే మీకు క్వాలిఫికేషన్ వచ్చిన మార్కులు బేస్ చేసుకొని షార్ట్ లిస్ట్ అయితే చేస్తారని చెప్తున్నారు. అదేవిధంగా ఐటీ స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా సేమ్ అనమాట. మీ 10th+ ఐటీలో ఉన్నటువంటి మార్కులు బేస్ చేసుకొని షార్ట్ లిస్ట్ అయితే చేస్తామని చెప్తున్నారు. ఇంకోటి ఎవరైతే సెక్యూరిటీ గార్డ్కి అప్లై చేసుకుంటారో కేవలం వాళ్ళకు 10th క్వాలిఫికేషన్ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. వీళ్ళ సెక్యూరిటీ గార్డ్కి అప్లై చేసుకున్న వాళ్ళు కూడా సేమ్ మీ 10th క్లాస్ వచ్చిన మార్కులను బేస్ చేసుకుని మాత్రమే షార్ట్ లిస్ట్ అయితే చేసి మీకు ఒరిజినల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే పిలవడం అయితే జరుగుతుంది. ఈ ఒరిజినల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ఉంటుంది. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ మన పేరు ఉందంటే కానీ మనం సెలెక్ట్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది అనమాట. ఇక నెక్స్ట్ మనకు క్వాలిఫికేషన్ అండ్ చూసుకున్నట్టయితే మీకు ఆల్రెడీ చెప్పాను కదా, దీనిలో మనకు చాలా రకాలైన పోస్టులు భర్తీ చేస్తున్నారు అండ్ చాలా రకాల క్వాలిఫికేషన్లు ఇచ్చాడని. ముందుగా వచ్చేసి ఎవరైతే సెక్యూరిటీ గార్డు అప్లై చేసుకుంటారో వాళ్ళకు మెట్రికులేషన్ 10th పాస్ అయితే సరిపోతుంది. అండ్ 10+2 అంటర్ సిస్టమ్ కింద మనకు భర్తీ చేస్తున్నారు. బట్ 10th పాస్ సరిపోతుంది అనమాట. అదేవిధంగా స్టెనో హిందీకి వచ్చేసి మీరు 10th పాస్ అయి ఉండాలి. అదేవిధంగా మీకు వాటికి సంబంధించిన రిలేటెడ్లో మీకు ఐటీ సర్టిఫికేట్ ఉండాలి. పంపు ఆపరేటర్ కమ్ మెకానిక్కి 10th+ ఐటీ ఉండాలి. టర్నర్ కూడా సేమ్ 10th+ ఐటీ ఉండాలి. మెషినిస్ట్కి 10th+ ఐటీ ఉండాలి. డ్రాస్మెన్కి సివిల్కి వచ్చేసి 10th+ 2 years ఐటీ ఉండాలి. మెకానికల్ డీజిల్కి 10th+ 1 year ఐటీ ఉండాలి. సర్వేయర్కి 10th+ 2 years ఐటీ సర్టిఫికేటు. వైర్మెన్కి 10th+ 2 years నేషనల్ ఐటీ సర్టిఫికేట్ కూడా ఉండాలి. వెల్డర్కి వచ్చేసి 10th+ 1 year ఐటీ సర్టిఫికేటు. ఎలక్ట్రీషియన్కి 10th+ 2 years ఐటీ సర్టిఫికేటు. ఫిట్టర్కి వచ్చేసి 10th+ 2 years ఐటీ సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఇక నెక్స్ట్ మనకు కోపా కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్కి
10th ప్లస్ 1 ఇయర్ ఐటీఐ సర్టిఫికేట్ అయితే ఉండాలన్నమాట. అదేవిధంగా మీకు కంప్యూటర్ ఆపరేటర్ సంబంధించిన సర్టిఫికేట్ కూడా ఉండాలి. ఇవి వాటి రిలేటెడ్ సర్టిఫికేట్. అదేవిధంగా ఎవరైతే టెక్నీషియన్ డిప్లొమా స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకొచ్చేసి డిప్లొమా ఇన్ మైనింగ్ కానీ లేదా డిప్లొమా ఇన్ మైనింగ్ అండ్ మైనింగ్ సర్వేర్ ఇంజనీరింగ్ ఆ విభాగంలో మీరు డిప్లొమా చేసినటువంటి వాళ్ళు 1 ఇయర్ది వాళ్ళు దీనికి టెక్నీషియన్ దానికైతే అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్ ఉంటారు కదా, వీళ్ళు వచ్చేసి డిగ్రీ ఇన్ మైనింగ్ ఇంజనీరింగ్ చేసింటే కనుక అప్లై చేసుకోవచ్చు అనమాట. అయితే బ్రదర్ మనకు మైనింగ్ శాఖలో ఉన్నటువంటి పోస్టులు అన్నీ కూడా మనకు అప్రెంటిస్‌షిప్ కేటగిరీ కింద మనకు భర్తీ చేస్తున్నారు కాబట్టి ఇవి ఓన్లీ అప్రెంటిస్‌షిప్ పోస్టులు మాత్రమే. ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకు స్టైఫండ్ కూడా ఇవ్వడం జరుగుతుంది పర్ మంత్ అనేది. ఇక్కడ ఎవరైతే గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌షిప్ సెలెక్ట్ అవుతారో 12,300 వస్తుందన్నమాట. ఒకవేళ డిప్లొమా స్టూడెంట్స్ ఉంటారు కదా, 10,900 మీకు సాలరీ అయితే ఉంటుంది. అంటే స్టైఫండ్ అయితే వస్తుంది. ఒకవేళ 10th ప్లస్ ఐటీఐ చేసిన వాళ్ళకు రూ. 11,040, 11,500 ఇట్లా ఉంటుంది. ఒకవేళ ఎవరైతే సెక్యూరిటీ గార్డ్‌కి సెలెక్ట్ అవుతారో 8,200 అయితే మీకు పర్ మంత్ స్టైఫండ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ మనకు వేకెన్సీ డీటెయిల్స్ చూసుకుంటే ఇక్కడ మనకు టేబుల్ 2లో వచ్చేసి మనకు వేకెన్సీ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. మేజర్‌గా వచ్చేసి మనకి ఇక్కడ మహారాష్ట్ర అండ్ అదేవిధంగా మధ్యప్రదేశ్ అక్కడ ఉన్నటువంటి ఏవైతే సంస్థలు ఉన్నాయో అక్కడ ఖాళీగా ఉన్నటువంటి అప్రెంటిస్‌షిప్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. మీరు ఏదో ఒక దానికైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ మన సబ్స్క్రైబర్స్ చాలా మందికి 10th ప్లస్ ఐటీఐ ఉంది కాబట్టి ఆ విధంగా అప్లై చేసుకోవచ్చు. లేదనుకుంటే కనుక 10th క్వాలిఫికేషన్ కనుక సెక్యూరిటీ గార్డ్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ప్రతి క్యాస్ట్ వాళ్ళకు కూడా పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. అంటే మనకు వేరే జోన్స్‌లోన వేరే ఎస్టాబ్లిష్మెంట్ నేమ్‌లోన ఒకసారి చూసుకోండి ఇక్కడ మీరు. ఇక నెక్స్ట్ మనకు హౌ టు అప్లై విషయానికి వస్తే గన ఇక్కడ మనకు www.westerncoal.in అనే వెబ్‌సైట్‌లో మీరు గూగుల్‌లో సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత అక్కడ మనకు హోమ్ పేజ్ ఉంటుంది. హోమ్ పేజ్‌లో మనకు 3 డాట్స్ ఉంటాయి లెఫ్ట్ సైడ్. అక్కడ కెరీర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత అప్రెంటిస్‌షిప్ అనే ఒక ఆప్షన్ వస్తుందన్నమాట. అక్కడ దాన్ని క్లిక్ చేసిన తర్వాత మనకు ఆన్‌లైన్ అప్లికేషన్ మనకు నవంబర్ 17 తేదీన మనకు స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ డేట్ వరకు వెయిట్ చేయండి. మీరు అప్రెంటిస్‌షిప్ అనేది క్లిక్ చేసిన తర్వాత మీకు ఎవరైతే డిప్లొమా లేదంటే గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నేషనల్ అప్రెంటిస్ ట్రైనింగ్ స్కీమ్ ఏదైతే NATS ఉంది కదా, ఆ వెబ్‌సైట్‌లో మీరు లాగిన్ అయితే అవ్వాలి. nats.education.gov.in అనే వెబ్‌సైట్ మీకు చూపిస్తుంది. అక్కడ దాన్ని క్లిక్ చేసుకొని మీరు రిజిస్టర్ చేసుకొని అప్లై చేసుకోండి. ఒకవేళ ఎవరైతే ఐటీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు 10th క్లాస్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు www.apprenticeshipindia.gov.in అనే వెబ్‌సైట్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసుకొని అక్కడ మీరు రిజిస్టర్ అయ్యి మీరు అప్లై చేసుకోవాలి. బట్ ఈ నెల 17వ తేదీన మాత్రమే మీకు ఈ వెబ్‌సైట్స్ అయితే మీకు అవైలబుల్‌గా అయితే ఉంటాయి. మీరు westerncoal.in వెబ్‌సైట్‌లోన వచ్చేసి మనకు ఇంతే బ్రదర్. మనకు వెస్టర్న్ కోల్ లైఫ్ లిమిటెడ్ మనకి ఏదైతే మనకు కోల్ ఇండియా లిమిటెడ్ సంస్థలో ఉన్నటువంటి ఈ పోస్టులు భర్తీ చేయడానికి ఓవరాల్ మనకు 1213 స్లాట్స్ భర్తీ చేయడానికి నోటిఫికేషన్ వచ్చిందనమాట. నోటిఫికేషన్ వచ్చి మనకు నవంబర్ 10, 2025 తేదీన నోటిఫికేషన్ వచ్చింది. నోటిఫికేషన్ ఆఫ్ ఎంగేజ్మెంట్ ఆఫ్ డిప్లొమా గ్రాడ్యుయేట్ కానీ లేదంటే ట్రేడ్ కానీ లేదంటే ఫ్రెషర్స్ ఎవరైతే అప్రెంటిస్‌షిప్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పాను అనుకుంటాను. మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ మనకు ఈ నెల 17 తేదీన మీకు లింక్ యాక్టివేట్ అవుతుంది కాబట్టి డిస్క్రిప్షన్ మీకు ఆ రోజు మీకు లింక్ అయితే పెడతాను. ఆ డేట్ నుంచి మీరు అప్లై చేసుకోండి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ వాళ్ళు. ఇక ఫైనల్‌గా వచ్చేసింది బ్రదర్. మీకు ఇంకేమైనా డౌట్ కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.